హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో ఉంటుంది. మనం మార్నింగ్ వీడియోలో నేనైతే మాత్రం కాల్ సైడే ఉంటానని చెప్పడం జరిగింది. అది కూడా 9:35కి అయితే నాకు కాల్ అయితే తీసుకుంటానని చెప్పాను. ఇక్కడి నుంచి అయితే కంప్లీట్గా మాత్రం ఎప్పుడైతే 9:35 నుంచి అయితే మనకైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాల్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి వీడియో చేయడం చూస్తున్నాను. అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మనం అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇండికేటర్, ప్రతి ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. చొపా కర్వ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేద్దాం. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటి మాత్రం మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాటితో అయితే మనం ఫర్దర్గా ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, చిన్న సెట్టింగ్ అయితే ఇక్కడ కర్వ్ అనేది చొపా కర్వ్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇది ఒక 3కి అంటే 2.5కి వెళ్తుందో, ఎప్పుడైతే ఇది 2.5కి వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎప్పుడైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, -2కి వెళ్తుందో, -2.5కి వెళ్తుందో మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. దీని యొక్క ఇండికేటర్, ప్రతి ఇండికేటర్ కూడా మనమైతే ఇక్కడ వీటి సెట్టింగ్స్ కూడా ఒకసారి చేంజ్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ స్టైల్ ఈ రకంగా ఉంది. విజిబిలిటీ కదా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే పెద్ద యూజ్ అయితే నేనైతే అనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ అయితే మనం నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీలో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నిఫ్టీలో కూడా ఎప్పుడైతే ఇది మనకు సేమ్ 2.2కి ఎప్పుడైతే వెళ్తుందో మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అదే -2.5కి వెళ్తే మాత్రం మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది ఈ ఇండికేటర్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్స్ మాత్రం యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మార్కెట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇంకా మార్కెట్ మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఎవరైనా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే మన అనుకున్న టార్గెట్ మాత్రం చాలా దూరంలో మాత్రం ఉంది. ఇక్కడ మనకు 22973 ఈ రేంజ్ వరకు, అంటే రేపు లేకపోతే ఎల్లుండి వరకు అయితే 22973 రేంజ్ వరకు పోవడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ప్రతిసారి మనం 2 ఇండికేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఇండికేటర్కి అయితే పెద్ద యూజ్ అయితే అనిపించలేదు. ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం యాక్టివేట్ చేసి ఆ ఇండికేటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూద్దాం. ఎందుకంటే మనం అయితే ప్రతి ఇండికేటర్ అయితే తెలుసుకొని మాత్రం ఏదైతే బెస్ట్ ఇండికేటర్ వాటితో అయితే ట్రేడింగ్ అయితే చేద్దాం. ఇక్కడ కరెలేషన్స్ కోఎఫిషియంట్ దీన్ని అయితే యాక్టివేట్ చేసాం. ప్రతి ఇండికేటర్స్ ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ వాటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అది యాక్టివేట్ కూడా అయిందా? ఆ ఇండికేటర్ మళ్ళీ ఒకసారి యాక్టివేట్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడైతే అప్లై అయితే అవ్వడం జరిగింది. ఓకే, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ దాంతరంగానే ఉంది. కాకపోతే దీంతో మనకు యూజ్ అనేది పెద్దగా ఏం లేదు. రెండు కూడా అదే విధంగా ఎప్పుడైతే ఇది, కాకపోతే ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రం మనకు స్పష్టంగా మాత్రం ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఇది ఈ 1కి వస్తే మాత్రం డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ -1కి వస్తే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంకా 1కి వస్తుంది అంటే మళ్ళీ ఇంకొంచెం డ్రాప్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఫర్దర్గా ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటారో వాటి కూడా ఒకసారి మీరు
కామెంట్ మాత్రం చేయండి. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని మాత్రం మనమైతే వీడియో చేస్తాం. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటిని మాత్రం వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితోటి మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.